మనం దేవుడి నుంచి విడిపోయినట్టు ఎందుకు అనిపిస్తోంది? దీనికి వేదాల సమాధానం ఒకటే: స్వేచ్ఛ. భగవద్గీత 18:63. విమృశ్యయిత దశేషేన యథేచ్ఛసి తథా కురు. అర్థం: అన్నీ చెప్పాను, ఇప్పుడు నీకు నచ్చినట్టు జీవించు. దేవుడిలా అంటాడు: నన్ను ప్రేమించు, కానీ బలవంతంగా కాదు. ప్రేమ అంటే ఏమిటి? ప్రేమకు ఎంపిక ఉండాలి, ప్రేమకు స్వేచ్ఛ ఉండాలి. బలవంతంగా ఉంటే అది ప్రేమ కాదు, బంధనం. అందుకే దేవుడు మనకు 2 మార్గాలు ఇచ్చాడు: నన్ను ప్రేమించి నన్ను ప్రేమించు, లేదా నీ ఇష్టానుసారం జీవించు. ఈ ఎంపికే మనిషిని ప్రత్యేకంగా చేస్తుంది. మనము నేనే స్వతంత్రుణ్ణి అని అనుకున్నప్పుడు మాయ మొదలవుతుంది. భగవద్గీత 7:14. దైవీ హ్యేషా గుణమయీ మమ మాయా దురత్యయ. ఈ మాయ వల్ల నేను శరీరమనే భావన, నేను వేరు అనే అహంకారం, దేవుణ్ణి మరిచిపోవడం, ఇవి సహజంగా వస్తాయి. ఈ జీవితం శిక్ష కాదు, ఈ జీవితం శాపం కాదు. ఇది ఒక అవకాశం, మనకిచ్చిన స్వేచ్ఛను మళ్ళీ ప్రేమగా ఉపయోగించుకునే అవకాశం. ఈ వేద సత్యం మీ హృదయాన్ని తాకితే లైక్ చేయండి, కామెంట్లో మీ అభిప్రాయాన్ని రాయండి, ఈ వీడియోని ఎవరికైనా పంపండి. ఇలాంటి వేదతత్వం, జీవన రహస్యాల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.